దక్షిణాది రాజకీయాల్లో ఒక పేరు ఇప్పుడు దేశం మొత్తం మారుమోగిపోతుంది. ఆ పేరే దళపతి విజయ్. సినిమా వెండి తెరపై రారాజుగా వెలిగిన విజయ్ ఇప్పుడు టీవీకే పార్టీతో రాజకీయాల్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేశారు. ఈ ఎంట్రీ కేవలం తమిళనాడుకే పరిమితమా, లేక పొరుగు రాష్ట్రాల వైపు కూడా దీని ప్రభావం ఉండబోతుందా? ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విషయానికి వస్తే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారితో త్వరలో తమిళనాడు సీఎం దళపతి విజయ్ భేటీ కాబోతున్నారా? ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే వైరల్ అవుతుంది. ఈ ఇద్దరు యంగ్ లీడర్స్ కలియుగ వెనుక ఉన్న రాజకీయ సమీకరణలు ఏంటి? ఈ వీడియోలో క్లియర్ కట్గా చూద్దామండి. పార్టీ ప్రకటించినప్పటి నుంచి ముఖ్యమంత్రి విజయ్ చాలా ఆచితూచి అడుగులు వేస్తున్నారు. కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా గ్రౌండ్ లెవెల్లో బలమైన పునాదులు వేస్తూ వచ్చారు. దీనిలో భాగంగానే దేశంలోని కీలక నేతలను, వివిధ రాష్ట్రాల్లో ప్రభావం ఉన్న ప్రాంతీయ పార్టీల నాయకులను ఆయన కలిశారు. ఇప్పటికే పలువురు ప్రముఖులతో టచ్లోకి వెళ్ళిన విజయ్ తన రాజకీయ ప్రయాణంలో అనుభవజ్ఞులను సలహాలు తీసుకున్నారు. మద్దతును కూడగట్టుకుంటూ ముందుకు పోయి విశ్లేషణలు కూడా మనకు అనేకం వచ్చాయి. ఇక జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారిని విజయ్ కలవబోతున్నారనే చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఇక విజయ్ కాదు, తాజాగా విజయ్ దళపతి అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. చాలా ఏళ్ల క్రితం నుంచి రాజకీయాల్లో ఒక నానుడి ఉండేది. అంటే ఒక ముఖ్యమంత్రి స్థానంలో నెగ్గినాక వేరే ఇతర వాళ్ళను కలవరు. అంటే వాళ్ళకు సానుకూలంగా ఉన్న వ్యక్తులనే కలుస్తుంటారు, కానీ మాజీ ముఖ్యమంత్రులను, ఇతర పార్టీకి సంబంధించిన వాళ్ళను కలిసే ప్రయత్నం చేయరు. కానీ ఈ అగ్రనటుడు విజయ్ ఏకంగా సంచలనంగా నిర్ణయం తీసుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ ఇంటికి ఈరోజు విజయ్ వెళ్ళారు. స్టాలిన్ ఇంటికి వెళ్ళి ఆయనతో సమావేశం అవ్వడమే ఇప్పుడు సంచలనంగా మారింది. మర్యాదపూర్వకంగానే స్టాలిన్తో విజయ్ భేటీ అయ్యారని టీవీకే వర్గాలు తెలుపుతున్నాయి. 3 గంటల ప్రాంతంలో స్టాలిన్ ఇంటికి విజయ్ సమావేశమయ్యారు. అక్కడి నుంచి ఎండిఎంకే నేత వైకో నివాసానికి వెళ్తున్నారు. డిఎంకే కూటమిలో ఉన్న ఎండిఎంకే 4 స్థానాల్లో పోటీ చేసిన ఒక్క సీటు నెగ్గలేకపోయింది. వీళ్ళతో పాటు పలువురు నేతలను కలుస్తున్నారని తెలుస్తుంది. అయితే ఇది మర్యాదపూర్వక భేటీనేనని వివేక్ టీవీకే పార్టీ నేతలు చెప్తున్నారు. అన్నా డిఎంకే నేతలను కలుస్తారా లేదా అనేది పక్కన పెడితే, తాజాగా మాజీ ముఖ్యమంత్రి ఇంటికి వెళ్ళి మర్యాదపూర్వకంగా కలవడం రాజకీయాల్లో ఒక కొత్త నానుడికి శ్రీకారం చుట్టినట్టయింది. ఇదే కాదు, జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి సైతం విజయ్ని ఆహ్వానించబోతున్నారు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రిగా వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు. విజయ్ చెన్నైలోనే ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు తన చెన్నై నివాసంలో లేదా హైదరాబాద్లో భేటీ అయ్యే అవకాశం ఉందనే ఊహాగానాలు వినబడుతున్నాయి. వీరిద్దరి మధ్య ఉన్న కామన్ పాయింట్ ఏంటంటే యువతలో ఫాలోయింగ్. జగన్ గారు రాజకీయాల్లో సుదీర్ఘ పోరాటం చేసి అధికారాన్ని అందుకున్న తీరు ఇప్పుడు కొత్తగా వస్తున్న విజయ్కు ఒక కేస్ స్టడీగా ఉపయోగపడవచ్చు. అయితే ఇది కేవలం మర్యాదపూర్వక భేటీనా, లేక భవిష్యత్తులో రాజకీయాలకు సంబంధించి కేంద్ర ప్రాంతీయ పార్టీలన్నీ ఏకమయ్యే ఒక యుద్ధమా అనేది రాబోయే కాలంలో నిర్ణయిస్తుంది. దక్షిణాది రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల బలం ఎప్పుడూ ఎక్కువే. కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రాంతీయ పార్టీలు ఏకం కావడం మనం గతంలో చూస్తూనే ఉన్నాం. ఒకవేళ జగన్ విజయ్ మధ్య చర్చలు జరిగితే అది కేవలం వ్యక్తిగత స్నేహం మాత్రమే కాకుండా దక్షిణాది రాజకీయాల్లో ఒక కొత్త కూటమికి, సహకారానికి దారితీసే అవకాశం లేకపోలేదు. ముఖ్యంగా తమిళనాడులో ఉన్న తెలుగు ప్రజల ఓట్లు, అలాగే ఆంధ్రాలో ఉన్న విజయ్ అభిమానుల మధ్య ఒక సఖ్యత అంశాలపై కూడా ఇక కీలకంగా ఉంది. జగన్ తన చెన్నై నివాసానికి వెళ్ళి విందు కార్యక్రమం ఇచ్చే అవకాశం కూడా కనబడుతుంది. ఫ్యామిలీ ఫ్రెండ్ ఫంక్షన్లో ఇటీవల విజయ్ రావడం, జగన్ విజయ్ ఇద్దరు కూడా గంటల పాటు కూర్చొని చర్చల్లో మాట్లాడుకోవడం అంతా కూడా మనం గమనించాం. తాజాగా ముఖ్యమంత్రి హోదాలో సీఎంగా ప్రమాణ స్వీకారం అనంతరం విజయ్ జగన్మోహన్ రెడ్డి గారు ఆహ్వానించబోతున్నట్టుగా, జగన్ ఇంటికి విజయ్ రాబోతున్నట్టుగా కూడా సమాచారం అందుతోంది. జగన్ వంటి పవర్ఫుల్ లీడర్తో భేటీ అంటే వార్తలు నిజమైతే ఇది 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక పెద్ద సంచలనమే. ఇద్దరి నేతల భేటీ గురించి ప్రస్తుతం మీరేమనుకుంటున్నారు? ఇటు జగన్, అటు విజయ్ ఇద్దరు కూడా అత్యంత బలమైన ప్రాంతీయ పార్టీలుగా ఎదుగుతున్న తీరు, వీళ్ళను ఓడించడానికి కూటమిలన్నీ ఏకమైనా కూడా ఓడిపోయే పరిస్థితి వస్తుండడం అంటే మామూలు విషయంగా. ఇక్కడ జగన్ ఎలాగైతే గెలిచారో రాబోయే 2029 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో అలాగే గెలుస్తారు కూటమిలన్నీ ఏకమైనప్పటికీ అనేది మాత్రం క్లియర్గా తెలుస్తుంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, ఇతర పార్టీల కూటమిలు అందరూ ఒక్కటైనప్పటికీ కూటమిలది ఫలితం ఉండదు. ఎందుకంటే గతంలో మనం కూటమిగా నెగ్గిన చూసాం, కానీ ఈసారి అయితే అది జరగదు. టీవీకే పార్టీ అధినేత విజయ్ ముఖ్యమంత్రి అయ్యేందుకు అన్నా డిఎంకే కానీ, ఇంకా డిఎంకే కానీ, ఇతర పార్టీలు అందరూ ఎంత రాజకీయాలు చేసినా, కుట్రలు చేసినా అల్టిమేట్గా సింగిల్ పార్టీగా, ప్రాంతీయ పార్టీగా అభివృద్ధి చెందడమే కాదు, తొలిసారే జాక్పాట్ కొడుతూ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోవడం అంటే ఆషామాషి విషయం కాదు. తాజాగా జరిగిన పరిణామాలు అయితే ఒక సంచలనమే.